ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ప్రజలకు అర్థమవుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా కోడేరు మండలం ముద్దలాపురం వద్ద 16 MLD నీటి శుద్ధి కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మిస్తూ పోలవరాన్ని కడుతూ రాయలసీమకు ప్రధానమైన హంద్రీ నియమాలను పూర్తి సామర్థ్యానికి తీసుకురాగలిగామని అన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రాజెక్టులకు నిధుల ఖర్చుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. రైతులకు డ్రిప్తో పాటు ఇరిగేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఉద్యోగ కల్పన కోసం పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో అనంతపురం జిల్లాని ముందు వరుసలో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. జిల్లా ప్రజలకు సేవ చేయడానికి ఒక కూలీగా పనిచేస్తానని కేశవ్ తెలిపారు. అనంతపురం నగరానికి తాగునీటి పథకాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల మున్సిపాలిటీలైన తాడిపత్రి, గుత్తకల్, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కోసం 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు. జరిగితే అందరికి ఒకటేసారి వాళ్ళు ఓకే చెప్తా అమ్మా పని తల్లి కొద్దిగనికి అంగన్వాడీ వాళ్ళు వచ్చారు. అంగన్వాడీ సార్, అంగన్వాడీ వాళ్ళు పిల్లలను చేరుస్తారు సార్. సైడ్ జరుగుబా రాబా కార్తీక్ రాబా వచ్చింది మన డ్యామ్ నుంచి ఇడికి వస్తాయి. వీటి నుంచి దీనికి ఒక టూరిస్ట్ పైప్ మూవ్ అవుతుంది వచ్చే ఇది విజిటింగ్ ప్రోగ్రామ్ అన్నా రాకూడదు కావద్దా. మీడియా ఒకటే ఉండాలి, ఒకటి ఉండి మిగతా వాళ్ళు మీడియా వల్ల ఉండాలి. వద్దులేనమ్మా ముందు వస్తుంది. దొబ్బేరు ఈ పక్క కెమెరాలతో సహా ఉన్నాం. ముందు
అర్థమే రాలే కదా నేను అడ్డం ఎవరు కరెక్ట్గా రీడ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు మీరు పోండి ముందరికి ఎక్కువ వస్తాడా పాడైతే మనకి హైడ్రో వస్తుంది రా వాటర్ ఎంత వచ్చింది ఆలం ఎంత మిక్స్ అవ్వాలి ఎంత అయ్యింది ఇక్కడ అవుట్ఫ్లో అవుతుంది 3% సార్ లాసెస్ మన మాన్యువల్ ప్రకారం క్లీనింగ్ చేస్తున్నాం మండే పడుతుంది క్లీనింగ్ అప్పుడు దీన్ని ఆపరేట్ చేసి డైరెక్ట్గా మమ్మల్ని నేను అర్థం చేసుకోండి ఏం లేదు అర్థం లేదు మా కూడలను తరిమేమంటున్నావు ఏం నా నువ్వు దండంగా ఉన్నావు నేను లాస్ట్లో మాట్లాడుతున్నాను. ప్రజలు వేసినటువంటి ఒక ఓటు, ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు వారి జీవితాలకి ఏ రకంగా మార్పుకు ఉపయోగపడుతోంది అని అంటే, ఒకవైపు అమరావతిని కడుతున్నాం, మరోవైపు పోలవరాన్ని నిర్మిస్తున్నాం, రాయలసీమ తాగునీటి అవసరాల్లో ప్రధానంగా ఉన్నటువంటి హంద్రీనీవాన్ని పూర్తి సామర్థ్యానికి తీసుకురాగలిగాం. భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులు అన్నింటిలోనూ కూడా నిధులు ఖర్చు పెట్టబోతున్నాం. రైతాంగానికి డ్రిప్పు మామూలుగా ఇచ్చేటువంటి డ్రిప్ సబ్సిడీ కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీళ్లను అందించేదానికి తయారు చేయడం జరుగుతున్నాం. మరి ఇవన్నింటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి పారిశ్రామికవేత్తల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రంగాలలోనూ అనంతపురాన్ని ముందు వరుసలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొదటి రోజు జిల్లాలో నేను చెప్పినట్టుగానే జిల్లాకు కూలీగానే పనిచేస్తాం. ఈ జిల్లా ప్రజల అవసరాలను, జిల్లా ప్రజల ఆశలను తీర్చడం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామనేటువంటిది మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణానికి తాగునీటి పథకాన్ని ప్రారంభించడం నిజంగా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకనంటే అతి ఎక్కువ జనాభా కలిగినటువంటిది మన జిల్లాలో. మరి అట్లాంటి పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఈ ఎండాకాలంలోనే దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో అనునిత్యం కూడా ఈ ప్రోగ్రెస్ని మానిటర్ చేసుకుంటున్నటువంటి మన శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు, మరి అట్లానే ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలి, వీటికి నిధులు విడుదల చేసేలాగా ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్తోనూ పని చేయించి ఇటు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి కొంత నమ్మకాన్ని ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. ఇది ప్రజల అవసరానికి ఉపయోగపడడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి అట్లానే ఇతర ప్రాంతాలకి పబ్లిక్ హెల్త్లో మనం ఇతర మున్సిపాలిటీలన్నింటికీ కూడా మనకి తాడిపత్రికి కావచ్చు, లేకపోతే గుంటకల్కి కావచ్చు, రాయదుర్గానికి, గుత్తికి, కళ్యాణదుర్గు ఇవన్నింటికీ కూడా ఇప్పటికే నిధుల కేటాయింపు జరగడం జరిగింది. దాదాపు ఇవన్నింటినీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పటికీ దాదాపు 700 కోట్లతో మున్సిపాలిటీలన్నింటికీ కూడా తాగునీరు అందించేటువంటి స్కీమును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో కూడా ఎప్పుడూ అనంతపురం జిల్లాలో దీంట్లో 10% అభివృద్ధికి కూడా నోచుకోలేదు. నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, సంఖ్యలు వాస్తవాలు మాట్లాడుతున్నాను. అందరినీ వాళ్ళు డిస్కషన్కి రాలేరు. తాగునీటి స్కీముల్లోనూ ఇప్పుడు జిల్లాకి రూరల్ కాన్స్టిట్యున్సీస్కి ఒక 800 ఇస్తే అర్బన్ మున్సిపాలిటీలకి దాదాపు ఒక 700 వరకు 736 కోట్ల వరకు విడుదల చేయడం జరిగింది. ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.